బయటికి ఒకసారి నీతో మాట్లాడే పని ఉంది. ఏమి ఎందుకు అలా వస్తున్నా? నేను వస్తున్నాను కదా, ఏంటో చెప్పు. నాకు ఎందుకు లోపలికి వెళ్ళిపోయావు? ఆల్రెడీ నేను చెప్పా, సాయంత్రం లోపు తీసుకొస్తానని చెప్పా, కానీ నువ్వు నా మాట ఇంటలేదు. ఎందుకు ఇంటలేదు? తలుగుడు ఇంత కోపం ఎందుకు నీకు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎన్నిసార్లు కేకేసి నేను బయట నుంచి సమాధానం ఉందా బయటికి? నువ్వు ఎందుకు అలా వస్తున్నావు? నాకు టాబ్లెట్లు వద్దు, నాకు ఏమి వద్దు. నీకు అవసరమైన వాళ్ళకైతే తెచ్చుకుంటావు, చేస్తావు, చూస్తావు. నాకేమి వద్దులే. అమ్మ అవసరం కాదండి, నువ్వు అవసరం కదా, మీ అత్త అవసరం కదా. ఆ గవర్నమెంట్ పిల్లలు లేవని తీసుకొచ్చాను. ఆ మాత్రానికి మనం తలగాల, ఆ మెడిటేషన్కి లోపలికి వెళ్ళాలా? నాకు సమాధానం చెప్తున్నాక ఆగాలి కోసం తీసుకొస్తాను కదా. టాబ్లెట్ కోసం నీకు ఇచ్చేయాలి, నువ్వైనా అర్థం చేసుకోవాలి. అలా అడిగి వెళ్ళకూడదు. ఎత్తులోనే కంగారు పడిపోతున్నాం, తెత్తనన్నాడు కదా సాయంత్రం. నువ్వైనా అట్ట మాట్లాడకూడదమ్మా. నేను కంగారు మాట్లాడలేదు, నాకున్న కడుపుల బాధ అలాంటిది. మీ ఎదురు దెబ్బలేసుకున్నారు, వేసుకున్నారు, ఏమైంది? ఎందుకు మాట్లాడుతున్నావు? మాట్లాడలేదు. టాబ్లెట్లు తెచ్చుకున్నది ఇది ఏమన్నా వాళ్ళు ఉండేదా? నాకు వచ్చి చెప్పలు తేకుండా వస్తాం. అవి తెచ్చినాడు అయితే ఎందుకంటే తేలేవు నువ్వు. తేలేదు, మర్చిపోయా. డాలు వస్తా మర్చిపోయా. ఆ మాత్రం నీకు చేయాలి, నువ్వైనా. అవును, ప్రతి విషయంలో నా విషయంలో అయితే అన్ని మర్చిపోతావు నువ్వు. నాకు తేవద్దు, నాకు ఏమీ తేవద్దు టాబ్లెట్. వెళ్ళడు అసలు నాకు వచ్చింది అదే మరి. అర్థం కాని జీవితం అంటే ఇదే మరి.